కరెక్టే అనుకోండి, దీంట్లో నా తప్పు కూడా ఏం లేదు కదండి. గుడ్, వెరీ ఇంప్రెసివ్ అండి. అయ్యో జడ్జెస్ కూడా వస్తున్నారు. నేను హలో సార్. హలో, యోర్స్. ఎస్ సార్. అది డియర్ స్టూడెంట్స్, ఇంటర్ కాలేజ్ పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న మీ అందరికీ నా అభినందనలు. ప్రేమతత్వం ఉట్టిపడేలా అందరూ బాగా పెయింట్ చేశారు, కానీ అందరిలోకి అద్భుతంగా పెయింట్ చేసింది మిస్ వర్ష. ఆమె వేసిన ఈ పెయింటింగ్ ని ఒక్కసారి తరచి చూడగలిగితే ఇందులో గొప్ప అర్థం ఉంది, అందమైన భావం ఉంది. There are a lot of heart-warming feelings in this painting. Miss Varsha, please come to the dais. Congratulations. కంగ్రాచులేషన్. కమ్ ఆన్ యార్, అది నేను మీకు చెప్పాలి. నా మామూలు ఆర్ట్ ని లవ్ కి సింబల్ చేసింది మీరే కదా. భలేవారే, నిజంగానే మీ పెయింటింగ్ లో లవ్ కు సంబంధించిన అర్థం ఉంది. ఏవీ లేని దానిలో లవ్ ఎక్కడి నుంచి పుడుతుంది? అలా పుట్టేదే కదండి నిజమైన లవ్ అంటే. ఇప్పుడు డబ్బు చూసి లవ్ చేసామనుకోండి, డబ్బు పోతే లవ్ పోతుంది. అందం చూసి లవ్ చేసామనుకోండి, అందం పోతే లవ్ పోతుంది. ఏమీ లేకుండా పుట్టే లవ్వే ఎప్పటికీ ఉంటుంది. సూపర్. లవ్ గురించి రీసెర్చ్ చేసిన రేంజ్ లో చెప్పా బాస్. వస్తానండి. ఏంటే, నీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. లవ్ గురించి ఇంత లోతుగా వెళ్ళాడంటే అంత డీప్ గా దించావా? ఓకే, ఆల్ ద బెస్ట్. అరే కాంతారావు, ఆ స్వీపర్ కాంతం ఏంట్రా నీ వంకే తెగ చూస్తుంటుంది. అందరూ అలాగ అనుకునే దెబ్బతిన్నారు, దానికి మెల్లకొనే. చా మీరు నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. ఏ రేంజ్ కి డిస్టర్బ్ చేస్తున్నావంటే, ఆ కాంపిటీషన్ లో మనం కలిసి 1 వీక్ అవుతుందా? అప్పటి నుంచి తిండి తిప్పలు లేవు. సన్ ఎప్పుడొచ్చాడో మూన్ ఎప్పుడు వెళ్ళాడో తెలీదు. ఎప్పుడు నీ ధ్యాసే. ఐ లవ్ యూ. నీకేమన్నా పిచ్చా? మనం మహా కలిసి ఉంటే 1-2 సార్లు కలిసి ఉంటాం, పెద్దగా పరిచయాలు కూడా ఏం లేవు. ఏమీ లేకుండా పుట్టేదే నిజమైన ప్రేమని నువ్వే కదా చెప్పావు. అందుకే నీ పుట్టు పూర్వోత్తరాలు, డేట్ ఆఫ్ బర్త్లు నాకు అవసరం లేదు. ఐ లవ్ యూ, దట్స్ ఆల్. ఓ పంజి, నీ లవ్ కి వేరే గన్నయ్య గాడిని ఎవడన్నా చూసుకో. చూడు, అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు, తర్వాత బాధపడతావు. బాధపడ్డాలు భయపడ్డాలు మనకి తెలియవు. నేను దూద్ యాదవ్ మేనకోడలు. నాకు తెలిసిందల్లా నేను అనుకున్నది ఎలాగైనా సాధించడం. డియర్ ఫ్రెండ్స్, నేను మీ శివని ప్రేమిస్తున్నాను. నాలాంటి అందమైన అమ్మాయిని మిస్సెస్ చేసుకోవాలి కానీ మిస్ చేసుకోకూడదని కొంచెం గట్టిగా చెప్పండి. బాయ్. ఎంత అయిందా? 50 రూపాయలు ఇవ్వండి. బ్యూటిఫుల్. మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఎక్స్ట్రా కావాలంటే నా సినిమాలో ఎక్స్ట్రా వేషన్ ఇస్తాను తప్ప ఎక్స్ట్రా డబ్బులే ఉన్నాను. ఏంటంటే కాబోయే మెగా ప్రొడ్యూసర్ 5 రూపాయల దగ్గర కక్కులు పెడతారంటే ఇచ్చేయండి. ఏంటి ఆడి మీద సింపతి ఫీల్ అవుతున్నావా? నువ్వు ఇచ్చే. ప్రొడ్యూసర్ పక్కన పెట్టుకొని డైరెక్టర్ డబ్బులు ఇస్తే కళాంతలు ఒప్పుకోదు. ఇచ్చేయండి. నీతో ఒక రిస్క్ కాదు నాకు. ఇదిగారా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ దూదేదవ గాని మాత్రం పడేయాలి. నడుస్తున్నప్పుడు కాలౌట్ పెట్టేస్తాను, ఆటోమేటిక్ ఆడే పడిపోతాడు. పడేయటం అంటే ఆ పడేయటం కాదు, మరి కథ చెప్పి పడేయాలి. మిమ్మల్ని పడేశాను, అన్ని పడగొట్టడం లెక్క. నాదంటే హాఫ్ బ్రెయిన్, అందుకే పడిపోయాను. పడలక్ కాదు. అంటే అది ఫుల్ బ్రెయినా? కాదు, అసలు బ్రెయినే లేదు వాడి. అది సరే, నేను చెప్పినట్టు కథ చెప్తే ఈజీగా ఓకే అయిపోతుంది. మన కథలో హీరోయిన్ పేరు ఏంటి? ఆర్తి. కాదు, మార్చు, బంగారి అని పెట్టు. నేను మార్చు, నాకు ఆర్తియే కావాలి. ఆర్తి పేరే కదయా. కావాలంటే నెక్స్ట్ పిక్చర్ లో ఆర్తిని వాళ్ళ అమ్మని కూడా హీరోయిన్స్ గా పెడదాం. కానీ పిక్చర్ వరకు హీరోయిన్ పేరు బంగారి. పేర్లు కాంప్రమైజ్ అవుతాను కానీ ప్రోడక్ట్ లో మాత్రం కాంప్రమైజ్ కాదు. అన్నట్టు ఇంకో విషయం, ఆ దూది యాదవ్ గారి పక్కన చీపురు పుల్లకి ప్యాంటు షర్టు వేసినట్టు ఒకడు ఉంటాడు. వాడు వాడి బాబాయ్. వాడికి బ్రెయిన్ లేదా? కాదు,
ఫుల్ గా ఉంది. వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Oh, shit. ఉమ్. ఇప్పుడైతే పర్లేదు కానీ షూటింగ్ టైంలో ఇలాంటి విషయాలు నాకు దూరంగా వచ్చండి. ఎందుకని నేను ఫుల్ మూడ్ లో ఉంటాను యూనో. ఆగు, వాడి టైంలో ఇంట్లో ఉండడు, ఇంటి వెనకాల దొడ్లో ఉంటాడు. ఇటు యాదవ్ గాడేమైనా ఈ సిటీ వాడు అబ్బసొత్తేం కాదు. ఈ సిటీలో నేను దాదానే అని ఎవడో చెంచా గారి దగ్గర అండం ఎందుకురా? డైరెక్ట్ గా నాతోనే చెప్పొచ్చుగా. ఆ చూపుకు అర్థమేంట్రా? అన్నానని తెలిసింది కదా. అయిపోయాడు. వాడే. ఇదేంటండి ఫైనాన్సర్ ధర్మరాజు లాగా గురించి చెప్పారు, ఈడేంటి యమ ధర్మరాజు లాగా ఉన్నాడు. గట్టిగా అరవకు, వాడికి కనపడిందంటే నేను ఇంకో డైరెక్టర్ ఎదుర్కోవాలి. ఏయ్, ఈ కుడితి పారబోసి గేదెలకు కొత్త కుడితి కలపడరా. అలాగే అన్న. ఏం ప్రొడ్యూసర్, ఇంకేం మాట్లాడు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం సార్. నమస్కారం అండి. ఇతనే మా డైరెక్టర్. పేరేంటి? పూరి వినాయక కృష్ణ రాజ్ తేజ్ మౌళి. పేరేంటి అలా ఉంది? నిన్ను చూసి ఆళ్ళు పేర్లు పెట్టుకున్నారా లేదా వాళ్ళని చూసి నువ్వు పేరు పెట్టుకున్నావా? అయినా నా పర్సనాలిటీ ఎంత కూడా లేదు. ఇదే డైరెక్ట్. సినిమా డైరెక్షన్ చేయడానికి కావాల్సింది పర్సనాలిటీ కాదు, క్రియేటివిటీ. అయితే డబ్బులు అక్కర్లేదు అనమాట. చెప్పాను కదా ఈడే. ఈడేనా? ఉమ్. ఫైనాన్స్ ఎంత కావాలి? 50 లక్షలు ఇస్తే ఫినిష్ అయిపోద్ది. ఏంటి మా పనే? బాబాయ్. అయితే ఓకే. కదేంటి? ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్. బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం షార్ట్ ఓపెన్ చేయగానే అది క్లోజింగ్ తప్ప ఓపెనింగ్ చేత కాదు. నువ్వు తినగా కథ చెప్పు. సార్, మన సినిమాలో హీరోయిన్ ఆ, చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని ఆహా. మేనమావ దగ్గర పెరుగుతూ ఉంటది. ఆ మేనమావ అంటే ఊర్లో అందరికి హడల్. ఆ హీరోయిన్ అంటే మేనమావకి విపరీతమైన లవ్. ఏటేడే ఈడి కథ ఈడికే చెప్పేస్తున్నాడే. హీరోయిన్ పేరేంటి? బంగారి. ఓహ్, నా బంగారి పేరే పెట్టారా? ఏంటి మీ మేనగోడల పేరు బంగారీనా? అవును, మీరు చెప్పిన కథ నా కథలా ఉంది. నిజంగా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ కాదురా, ఆ వీక్నెస్ పట్టుకుని మీరు ఆడుకుంటున్నారు నాకు తెలిసిపోయింది. తర్వాత ఆ మేనమావ హీరోయిన్ ప్రేమిస్తుంటాడు, కానీ ఆ హీరోయిన్ నిన్నే ప్రేమిస్తా అని వేరే హీరోయిన్ పడతాడు. ఏంటి? నా బంగారి వేరే వాడి వెంట పడుతుందా? సార్, మీ బంగారి కాదు సార్, కథలో హీరోయిన్ బంగారి. అయినా కుదరదు. అలా అయితే కథలో ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన బంగారిని హీరో ప్రేమించాడు సార్. యాదవ్ గారు ఉన్నారా? విషయమైంది పర్సనల్. సత్య, చెప్పు. సార్, మీరేంటో మీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. కోట్ల విలువ చేసే బంగ్లాలు కార్లు ఉన్న మీరెక్కడ? లేబర్ పని చేసుకుంటూ కనీసం సైకిల్ కూడా గతలేని నేనెక్కడ? అందుకే చెప్తున్నాను, ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే మంచిది. ఇంతకి నువ్వు మాట్లాడేది దేని గురించి, ఎవరి గురించి? మీ మేనగోళ్ళు వర్ష గురించి. నా బంగారికి నీకు సంబంధం ఏంటి? తను నన్ను ప్రేమించానని నా వెంటబడుతోంది. కరెక్ట్ గా నా స్టోరీలో జరుగుతున్నట్టు జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో మనకు డైలాగ్స్ లేవు, ఓన్లీ రియాక్షన్స్. రియాక్ట్ అవ్వు. కానీ తను ఎంత నా వెంటబడుతున్నా నేను తనను ప్రేమించట్లేదు. అందుకే చెప్తున్నాను, మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు. కానీ నా ఆగిపో, అక్కడితో అలా ఆగిపో. నువ్వు ఇప్పుడు ఎమోషన్ అయ్యావనుకో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. చూడు, అది చిన్నపిల్ల. నీలాగా మాసిన గడ్డం అది లేకుండా నీట్ గా సేవ్ చేసుకుని టిప్ టాప్ గా దర్జాగా ఉండేసరికల్లా ఆ నవ్వును చూసి కాస్త మోజుపడి కనుజారినట్టుకుంది. సరే, దాన్ని ఎలాగని సెర్చ్ చేసుకోవచ్చు. కానీ ఈడెవడంట నీ ఇంటికి వచ్చి నీ ముఖం మీద నీకెళ్ళి నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? సరే, నీ సంగతి అలా ఉంచు. నేనున్నాను సంగతి తెలిసి కూడా ఆడింట్లోకి ధైర్యంగా వచ్చేదంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. లేదు బాబాయ్, వాడికి నేనంటే భయం ఉంది కాబట్టే గొడవ ఎందుకని తన తప్పేం లేదని నాకు లొంగిపోయాడు. వీడిలాంటి వాడినే కదా ఇంగ్లీష్ లేదో అంటారు, ప్రాక్టికల్ మ్యాన్. వాడు నాకు నచ్చాడు. నాకు నచ్చలేదు నువ్వు వేసిన డ్రెస్, అందుకనే మార్చేసుకున్నాను. సర్లేవే, నువ్వు డ్రెస్ వేసుకున్నావుగా, అదే చాలు. వెళ్ళండి. స్కూల్లో ఫంక్షన్ అవగానే వచ్చేస్తావమ్మా. బాయ్. బాయ్ నానమ్మా.